ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం కోసం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, కానీ అందులో కూడా పాయిజనస్ ఫ్రూట్స్ ఉంటాయి. అందులో టాప్ 7 పాయిజనస్ ఫ్రూట్స్ చూద్దాం. నంబర్ 1 పాంగ్ ట్రీ. ఈ ట్రీ యొక్క ఫ్రూట్ ని వైట్ లోటస్ అంటారు. దానికి ఇంకో పేరే సూసైడ్ ట్రీ. ఈ ట్రీ పాయిజనస్ ప్రొడ్యూస్ చేసిన డాగ్ అనే ఫ్యామిలీకి చెందినది. ఇందులో సెరిబ్రిన్ అనే పాయిజన్ ఉంటుంది. ఇది ఎక్కువగా ఫ్రూట్ యొక్క సీడ్ లో ఉంటుంది. ఇది తీసుకున్న 20 నుంచి 30 మినిట్స్ లోపే మనకి నాసియా, వామిటింగ్స్, ఇంకా డయేరియా వంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకా సెకండ్ దానికి వస్తే అదే మెచ్నీల్. దీన్నే యాపిల్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి యాపిల్లా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ పండు యొక్క రసంలో ఫోర్బోల్ మరియు హిపోమోనే వంటి టాక్సిన్స్ ఉండటంతో చర్మం మీద తీవ్రమైన కాలిన గాయాలు మరియు భరించలేనంత నొప్పి వస్తుంది. ఈ పండు యొక్క రసాన్ని తీసుకున్నా లేక టచ్ చేసినా కూడా జీర్ణకోశ సమస్యలతో బాధపడటమే కాకుండా కొన్నిసార్లు చనిపోతారు కూడా. ఈ రసం ఎంత పవర్ఫుల్ అంటే కార్ యొక్క పెయింట్ ని కూడా డ్యామేజ్ చేయగలదు. ఇంకా థర్డ్ దానికి వస్తే అవే చెర్రీస్. రీసెర్చ్ గేట్ చేసిన స్టడీ ప్రకారం చెర్రీ ఫ్రూట్ యొక్క సీడ్ లో హైడ్రోజన్ సైనైడ్ అనే పాయిజనస్ కాంపౌండ్ కలిగి ఉంది. ఈ సీడ్స్ 1 లేక 2 అయితే పర్లేదు, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం మూర్ఛపడటం, గుండె నొప్పి వంటి వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఫోర్త్ దానికి వస్తే అదే స్టార్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ మనకి వరల్డ్ వైడ్ గా లభిస్తుంది. ఈ ఫ్రూట్ ని కట్ చేసినప్పుడు స్టార్ షేప్ లో బాగుంటుంది, కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన స్టడీ ప్రకారం ఈ ఫ్రూట్ లో హై అమౌంట్ ఆఫ్ ఆక్సలేట్స్ ఉండటంతో ఇవి కాల్షియంతో కలిసి కిడ్నీస్ లో స్టోన్స్ ని ఫామ్ చేస్తున్నాయి. ఇవి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి మరింత ప్రమాదకరం. ఇంకా ఫిఫ్త్ దానికి వస్తే అదే జాత్రోఫా. ఈ ఫ్రూట్ యొక్క సీడ్స్ స్వీట్ గా ఉండటమే కాకుండా ఫ్రూట్ బ్రైట్ ఎల్లో బెర్రీస్ గా కూడా ఉంటాయి. ఇందులో హై కాన్సన్ట్రేషన్ తో రిచిన్ అనే టాక్సిన్ కూడా ఉంది. ఇది వామిటింగ్స్, డయేరియా, పొత్తు కడుపు నొప్పి మరియు గొంతు మండటం వంటి వాటికి దారితీస్తుంది. ఇండియాలో చాలా మంది పిల్లలు ఈ జాత్రోఫా ఫ్రూట్ వల్ల విషం బారిన పడుతున్నారు. 2004 నుంచి 2013 వరకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన స్టడీ ప్రకారం 169 మంది ఈ పాయిజనస్ కేసెస్ వల్ల ఈ జాత్రోఫా ఫ్రూట్ వల్ల వచ్చాయంట. ఇది ఛత్తీస్గఢ్ లో ఉన్న బిలాస్పూర్ లో కామన్ కేస్, ఎందుకంటే అక్కడ బయోడీజిల్ కోసం ఈ ప్లాంట్స్ ని పెంచుతున్నారు. ఇంకా 6th దానికి వస్తే అదే లిచీ. చాలా మంది ఫేవరెట్ ఫ్రూట్ ఇది, కానీ పాయిజనస్ కూడా. ఈ బ్యూటిఫుల్ రెడ్ బెర్రీస్ పండక ముందు అంటే పచ్చిగా ఉన్నప్పుడు అవి మిథిలిన్ సైకోప్రొఫైల్ గ్లిజైన్ అనే టాక్సిన్ ని కలిగి ఉంటాయి. అందుకే పచ్చిగా ఉన్నప్పుడు తినకపోవడం మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన స్టడీ ప్రకారం ఈ ఫ్రూట్ లో హైపోగ్లైసిమియా మరియు హెన్సిఫాలోపతి వంటి టాక్సిన్స్ ఉంటాయట. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు వాపు బారిన పడటం జరుగుతుంది. బీహార్లో దీన్ని కమర్షియల్ క్రాప్ గా పెంచుతారు. అందుకే 2011 నుంచి 2014 వరకు చాలా మంది ఈ లిచీ టాక్సిటీ వల్ల చనిపోయారంట. ఇంకా లాస్ట్ దానికి వస్తే అదే సీ బక్టోన్ బెర్రీస్. వీటినే డెహబెర్రీస్ మరియు హిమాలయన్ బెర్రీస్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరెంజ్ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా మరియు స్వీట్ గా ఉండటమే కాకుండా పాయిజన్ కూడా కలిగి ఉంటాయి. సైన్స్ డైరెక్ట్ చేసిన స్టడీ ప్రకారం ఇవి జీర్ణకోశ సమస్యలతో రావడం కాకుండా రక్తం పలచబడటం, లో బ్లడ్ షుగర్ రావడం, ఇంకా కొన్నిసార్లు ర్యాషెస్ వంటివి రావడం కూడా చూస్తాం. మరి ఇందులో ఏ ఫ్రూట్స్ తిన్నారో కమెంట్ చేయండి. ఫ్రూట్స్ ఎక్కువగా తిన్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.